అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టైటిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టైటిల్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి కామెంట్ చేయండి. సో 27th నవంబర్ నుంచి మన భారత్లో జరిగిన కొన్ని కీలక విషయాలు నేర్చుకున్నాం. అదాని సో ఒక వార్త కొన్ని రోజుల వరకు బయట ప్రచారం అయింది. ఏమని అంటే నానా పటోలే కాంగ్రెస్ నుంచి బయటకు వైదొలిగారు అని. కానీ చివరికి ఆయన క్లారిఫై ఏం చేశాడు అని అంటే, నేను ఎప్పటికైనా కానీ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ లాగానే ఉంటాను, కాంగ్రెస్ లోనే ఉంటాను, మహారాష్ట్ర కాంగ్రెస్ లోనే, నేను ఎక్కడికి బయటికి పోను అని చెప్పి వీరావేశంతో చెప్పాడు. ఈ నానా పటోలే మొన్నటి దాకా వీళ్ళైతారా సీఎం, వాళ్ళైతారా సీఎం, ఇక చూసుకోండి మీ కూటమి అంతా ఇరిగిపోతుంది, ఆ తర్వాత ఏకనాథ్ షిండే జస్ట్ ఒక పపెట్ లాగా ఉపయోగపడతారు, ఇట్లాంటి పపెట్లు బీజేపీ వాళ్ళు చాలా మందిని వాడుకున్నారు, అయినా ఒక పార్టీలను విడగొట్టే బీజేపీ స్నేహాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది, బటోగేతో కటోగే అని అన్నారు, వీళ్ళే కట్ చేసిండ్రు పార్టీలని, వీళ్ళు అట్లాంటి నారా ఇస్తున్నారు అంటే మొత్తం డయాగనలీ ఆపోజిట్ నారాలు చేస్తున్నారు, స్లోగన్స్ పెడుతున్నారు. అంటే వాళ్ళే కట్ చేస్తారు పార్టీలని, మళ్ళీ వాళ్ళే అందరినీ కలిసి ఉండమంటారా? ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిండు. చివరికి ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని. సో పసలేని మాటలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక నిజంగా ఏమన్నా తన రాజకీయాలను మెరుగ్గా చేద్దాం అనుకుంటే సూపర్ లెఫ్ట్ లోకి వెళ్లకుండా సెంట్రిస్ట్ పార్టీ అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యాలిడిటీ ఉండేది, అది చెప్తున్న మాటలకి ఒక క్రెడిబిలిటీ ఉండేది. అన్ని అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు దెన్ నో వన్ ఈస్ గోయింగ్ టు బిలీవ్ రాహుల్ గాంధీ. ఓకే, జార్ఖండ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ 89% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ అక్కడ కూర్చున్న 90%, ఆల్మోస్ట్ 90% ఆ స్టేట్ లో కూర్చున్న వాళ్ళందరూ కరోర్పతీస్. అంటే చూడండి ఆ జార్ఖండ్ ఎలక్షన్స్ లో ఏ రకమైన ప్రాపగాండాస్ నడుచుంటాయి, వాళ్ళు ఏ రకమైన డార్క్ డేట్స్ చేసి ఉండుండొచ్చు. ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, మీరే ఇమాజిన్ చేసుకోండి. కానీ అక్కడ చదువుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ అండి. చూడండి, అక్కడ 8 నుంచి 12 తరగతి చదివిన వాళ్ళు 28 మంది, జస్ట్ సంతకం పెట్టడం వచ్చిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే, ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ ఒక 50 మంది, ఇంకొక ఆయన డిప్లొమా హోల్డర్, వెరసి 80 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. స్టేట్ అసెంబ్లీలో 80 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చదువుకున్న వాళ్ళు అని అనలేను, 8th to 12th క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందండి? వాళ్ళు కేవలం ఈ సోషల్ సర్కిల్స్ లో తిరిగి ఈ సొసైటీ గురించి నేర్చుకున్నదే ఎక్కువ ఉంటుంది. కానీ మిగిలిన వాటిలలో అంతా దే కెనాట్ బి కాల్డ్ యాజ్ ది ఆల్రౌండర్స్. ఒక రాజకీయ నాయకుడికి సైన్స్ పట్ల, పాలిటిక్స్ పట్ల, ఆ తర్వాత రిలీజియన్ పట్ల, హిస్టరీ మీద చాలా గట్టి అవగాహన ఉండాలి. అంటే కనీసం ఆయన డిగ్రీ అయినా పూర్తి చేసి ఉండాలి అనే ఆలోచన నాది. బట్ కానీ పరిస్థితి అయితే అట్లా లేదు. 25 మంది మాత్రమే 12వ క్లాస్ పాస్ అయ్యారు, ఆ తర్వాత 50 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేకి అయితే కేవలం అతని పేరు అతను రాసుకోవచ్చు. జస్ట్ లిటరేట్ అంటే ఏంటి అర్థం? తన పేరు తను రాసుకుంటే అది లిటరేట్. నా దృష్టిలో అది కూడా తప్పేనండి. ఎవరైతే గనక 12వ క్లాస్ పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే లిటరేట్స్. ఎవరైతే 12వ క్లాస్ డిస్టింక్షన్ లెవెల్లో పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే దే షుడ్ బి కాల్డ్ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, గుర్తింపు. అంటే లిటరేట్ కంటే కొంచెం ఎక్కువ అని మాట్లాడుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఎనీవేస్, ఆయన చదువుతోటి సంబంధం ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది కదా. చేసిన ఉద్యోగాలు, చదువుకునే చదువులే కరెక్ట్ గా సెట్ కానప్పుడు నేను దీని మీద పెద్ద భాషణ వేయడంలో అర్థం లేదు. వీళ్ళందరూ ఈ టిఎంసి, ఎస్పీ, మేమందరం టైట్ అండ్ క్లోజ్ బాండింగ్ ఉంది మాకు, మీకు తెలియదు అని అంటారు కదా. టీఎంసీలో ఉన్న ఈవిడ గారు ఏమంటున్నారో చూడండి. మేము మమతా బెనర్జీ, మేము మహారాష్ట్ర, మేము వెస్ట్ బెంగాల్లో బీజేపీని ఆపగలిగినాం. ఎట్లా ఆపినామో మాకు తెలుసమ్మ తల్లి. రేపులు చేయించావు, కొట్టించావు, బెదిరించావు, బీజేపీ కార్యకర్తల్ని చంపించావు, ఈ పనులన్నీ చేసి మేము ఎట్లా ఒకట్లా ఆపినాము. మీరు మహారాష్ట్రలో ఈ పనులన్నీ చేసి ఎందుకు ఆపలేకపోయినారు బీజేపీని అని అంటుంది ఏమో ఇండైరెక్ట్ గా. చంపేసేయండి, మీకు సంబంధం లేదు. ఓట్లు వేసేవాళ్ళు ఏ దేశంలో ఉన్నా తెచ్చుకోండి, పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్లో తెచ్చుకోండి, తాలిబాన్ అయితే తాలిబాన్ నుంచి తెచ్చుకోండి. మీకు ఓట్లు ముఖ్యం, దేశంలో ఉన్న ప్రజలు కాదు. శవాల మీదైనా కానీ రాజకీయం చేసే ఏకైక మహిళ
అంటే ఏకైక పురుషులు చాలా మంది ఉన్నారు, పురుషులు చాలా మంది ఉన్నారు, కానీ ఏకైక మహిళ కేవలం నవయుగ తాటకి కూడా తక్కువేనేమో, కలియుగ పురుషుడికి, కలి పురుషుడు ఉంటాడు కదండి, కలి పురుషుడికి ఫీమేల్ జెండర్ ఇస్తే ఎట్లుంటుందో నవయుగ శూర్పణఖ ఈవిడ గారు చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ఫార్మా ప్లాంట్లో, ఆ ఫార్మా ప్లాంట్ పేరు ఏంటి అని అంటే టాగోర్ ఫార్మా కంపెనీలో, అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో జిల్లాలో ఉన్న ఈ ఫార్మా కంపెనీలో ఒకళ్ళు చనిపోయి, గ్యాస్ లీక్ అవ్వడం కారణంగా ఒకళ్ళు చనిపోయారు, 11 మంది క్రిటికల్లో ఉన్నారండి నేటికి ప్రస్తుతానికి. దీని ఎర్లీ 2000s లో దీన్ని స్థాపించినట్టుగా తెలుస్తుంది. ఎర్లీ 2000s లో ఎవరు పరిపాలిస్తున్నారు అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఆ పిమ్మట రోసయ్య గారు పరిపాలించారు. అయితే వీళ్ళిద్దరి హయాంలో మాక్సిమం జరిగి ఉండుండొచ్చు దాని స్థాపన. కానీ వైఎస్ఆర్సీపీ ఏమంటుందనంటే మీరు దీనికి కరెక్ట్ రెగ్యులేషన్స్ ఇయ్యలేదు కాబట్టే ఇక్కడ టాక్సిక్ ఫ్లేమ్స్ వచ్చినాయి అని గవర్నమెంట్ బ్లేమ్ చేస్తుంది. స్థాపించినప్పుడు రెగ్యులేషన్స్ చూసుకోలేదా మీ తండ్రి గారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో అంటే జగనే వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీ నాన్నగారు చూసుకోలేదా ఏంటి? మీ నాన్నగారు కాదు ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసింది, ఐఎన్సీ చేసిన పని అని అంటావా? అప్పుడు ఐఎన్సీ అని అంటే కేవలం మీ నాన్నగారే. అప్పుడు ఆయన కూడా నీలాగానే నిరంకుశంగా పరిపాలించిన రోజులున్నాయి. సరే బయటకు వచ్చిన ముఖం వేరేమో, కానీ ఆయన కూడా నియంతలాగా పరిపాలించిన రోజులున్నాయి. నెక్స్ట్, అయితే బజరంగ్ పూనియాని నాడా వాళ్ళు బహిష్కరించారండి. 4 ఇయర్ బ్యాన్ వేశారు. ఇప్పుడు బయటకు వచ్చి బీజేపీ వాళ్ళే నా మీద ఈ బ్యాన్ ని సృష్టించారు అని చెప్తున్నాడు. కానీ అసలు జరిగింది ఏంటి అని అంటే యాంటీ డోపింగ్ టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వమంటే యూరిన్ శాంపిల్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగి ఆయన్ని బయటకు పంపించేశారు. దాన్ని తీసుకుపోయి బీజేపీకి అంటగడుతున్నాడు. ఒకవేళ కనుక నిన్ను యూరిన్ శాంపిల్ నువ్వు ఎందుకు ఇవ్వలేదురా బాబు అని అడిగితే బజరంగ్ పూనియా ఏమంటాడు, నేను 2023లో ఒకవేళ కనుక నేను డ్రగ్ టెస్ట్ తీసుకున్నప్పుడట ఆయనకి ఎక్స్పైర్డ్ కిట్స్ యూజ్ చేశారు అనేది అనుకున్నాడట, అది క్లెయిమ్ చేశాడు. కానీ నాడా ఈ రోజుటి వరకు కూడా, అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ రోజు వరకు కూడా ఏ రకమైన ఎక్స్పైర్డ్ కిట్స్ ని వాడలేదు అనేది వాస్తవం. నువ్వు ఈ పాలిటిక్స్ లో పడి నేను సీరియస్ గా ఒక సింపుల్ థింగ్ చెప్తానండి, నీకు ఈ పాలిటిక్స్ లో పడి నీ యొక్క సామర్థ్యత తగ్గిపోయిందని అనుకుందాం. అలాంటప్పుడు నేను రాను అని చెప్పేస్తే అయిపోతుంది. దానికి నాడాకి వెళ్ళాను, అది ఇది పొలిటికల్ గా అది ఇది పీపుల్ ని డైవర్ట్ చేసి వాళ్ళని బుర్రలను ఆగం చేయద్దు. ఒకవేళ కనుక రేపొద్దున ఒకవేళ మీ రాజకీయం అయితే ఈ నిజం రేపొద్దున నాడా వాళ్ళు అట్లాంటివి ఏమీ ఉపయోగించరు, బజరంగ్ పూనియా అబద్ధాలు చెప్పిండు ఆ టైంలో అని బయటకు తెలిస్తే ఆ తర్వాత నీ పొలిటికల్ కెరీర్ ఎంత దూరం సాగుతుంది? ఇది ఒక సింపుల్ గూగుల్ సెర్చ్ చేయలేదా ఎవరు? నాడా ఇంతకు ముందు వాడిందా, 2023లో నువ్వు పాజిటివ్ ఉన్నావా అని ఒకవేళ 4-5 ప్రశ్నలు వేస్తే అప్పుడు గూగుల్ ఏం సమాధానాలు చెప్తుంది అనుకుంటున్నావు? నీకు ఒకవేళ గనక ఆడడం ఇష్టం లేకపోతే ఆడనని చెప్పాలి, అంతేగాని బీజేపీ చేసింది పొలిటికల్ కాన్స్పిరసీ ఎందుకు ఇవన్నీ? కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఒలింపిక్స్ లో మిగిలిన వాటిల్లో పార్టిసిపేట్ చేయరా? ఎంతమంది లేరు అలాగా? ఉన్నారు. చేతికి దొరికిన రాయేసి కొడతా అంటే ఎట్లా? అయితే ఢిల్లీ హైకోర్టుకి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారో ఏమో. ఐ హ్యావ్ టు గివ్ దిస్ బ్లేటెంట్ కామెంట్. ఏంటి అని అంటే మీరు ఢిల్లీ గవర్నమెంట్ ఫ్రీబీస్ మీద బాగా ఖర్చు పెడుతున్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టట్లేదు అని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అలానే స్వాతి మలివాల్ ఆప్లో ఒక లీడర్, ఆమె ఢిల్లీ గల్లీలన్నీ ఎంత గలీజ్గా ఉన్నాయి అని చూపించుకుంటూ వెళ్ళింది. మళ్ళీ వీళ్ళు వచ్చేమో ఫ్రీబీస్ ఇయ్యము, మేము డెవలప్మెంట్ చేస్తాము అని అంటారు ఆప్ వాళ్ళు. అంతా కర్మ, దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉంటాయి. అయితే విశ్వకర్మ స్కీమ్ అనేది బడుగు బలహీన వర్గాలకి, ట్రెడిషనల్ ఉద్యోగాలు చేస్తున్న వారికి, అంటే వాళ్ళ కుల వృత్తి చేస్తున్న వాళ్ళకి ఒక సాయుధనిచ్చే ఒక ప్రోగ్రామ్. అది పిఎం గారు మొదలుపెట్టిన ప్రోగ్రామ్. దానికి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఏమని ఉత్తరం రాస్తూ అంటున్నాడంటే, మేము ఈ స్కీమ్ ని మా ప్రదేశంలో, మా తమిళనాడులో మేము పెట్టము. ఎందుకు అని అంటే అది క్యాస్ట్ బేస్డ్ ఉంది అని అంటున్నాడు. క్యాస్ట్ బేస్డ్ గా ఉండడం ఏంటి అంటే కేవలం ఆ క్యాస్ట్, ఒకవేళ కనుక నువ్వు క్యాస్ట్ అని అనుకుంటే అందులో
ఎవరెవరు ఉంటున్నారు? కార్పెంటర్స్, బోట్ మేకర్స్, ఆ తర్వాత గోల్డ్ స్మిత్స్, ఆ తర్వాత కుమ్మరోళ్ళు, ఆ తర్వాత రాళ్ళని చెక్కేవాళ్ళు, ఆ తర్వాత మన షూస్ని కుట్టేవాళ్ళు, ఆ తర్వాత ఆ, ఏంటిది బార్బర్స్, నాయి వాళ్ళు, టాయ్ మేకర్స్, వీళ్ళందరూ ఉన్నారు. ఫిషర్మెన్ వీళ్ళందరూ ఉన్నారు. ఆ తర్వాత వాషర్మెన్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని ఇదే ఉద్యోగాలు చేసుకోమని ఎవరు అనలేక, కానీ ఒకవేళ కనుక ఇదే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ కుల వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని కుల వృత్తులు నిజంగా చాలా మంచివి. ఇందులో నేను వాషర్మ్యాన్లు ఉండాలి అని నేను అనట్లేదు, కానీ బార్బర్లు కావాలి, టాయ్ మేకర్స్ కావాలి, వీవర్ డాల్స్ చేసేవాళ్ళు కావాలి, డాల్స్, ఆ తర్వాత స్టోన్ కార్వర్స్ కావాలి, ఇవన్నీ ఆర్ట్కి సంబంధించింది, గోల్డ్ స్మిత్స్ కావాలి, కార్పెంటర్స్ కావాలి, స్కల్ప్టర్స్ కావాలి. వీళ్ళని నిజంగా ఈ వృత్తుల్ని మనం కాపాడాలి. ఒకవేళ కనుక కుల వృత్తి అయినా కానీ మనం వీటిని ఈ 18 ట్రెడిషనల్ ట్రేడ్స్ ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇన్సెంటివ్ 15,000 రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చి, వాళ్ళకి టూల్ కిట్ ఇచ్చి, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా గవర్నమెంట్ చేపిస్తా అని అంటుంటే ఈ 18 కులాల వాళ్ళకి ఎదగడానికి సౌకర్యం లేకుండా చేసేందుకు తమిళనాడు గవర్నమెంట్ పూనుకుంది. అసలు ఈ తమిళనాడు గవర్నమెంట్కి ఏం కావాలి, ముఖ్యంగా ఎంకే స్టాలిన్కి ఏం కావాలి అని అంటే, ఒకవేళ గనక ఇందులో హిందువులు ఉంటే హిందువులు బాగుపడద్దు, హిందువులు కాకుండా ఇందులో ఒకవేళ కనుక సేమ్ ఈ పనులు కాకుండా వేరే ఇంకేం పనులు చేసుకున్నా కానీ ఎవరో ఒకళ్ళు మౌలానాలు ఉంటారు, లేకుంటే క్రిస్టియన్లలో పాస్టర్లు ఉన్నారు, వీళ్ళకి ఒకవేళ కనుక డబ్బు పంచిపెట్టే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పిస్తే వెంటనే ఓకే సూపర్ బాగుంది, ఇది కాన్స్టిట్యూషన్ లో ఇదే రాసి పెట్టిండ్రు, మతానికే పైసలు ఇవ్వాలని, హిందూ మతం దగ్గర నుంచి దొబ్బ పెట్టి మిగిలిన మతాలకి ఇవ్వాలని రాసి పెట్టింది, మేము గుళ్ళు వాళ్ళకు కొట్టాలని కాన్స్టిట్యూషన్ లో రాసింది, ఇది సూపర్ అని చెప్పి రాజముద్ర వేసి మరి అందరికి పంచుతారు. హిందువులంటే మీకు ఇంత లోకు అయితే, ఇంత పరిస్థితి అయితే మరి ఆ తమిళనాడులో ఉన్న హిందువులు వాళ్ళే కూర్చొని చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు నేను చదివిన కులాలందరూ సో కాల్డ్ అంటే వీళ్ళు నిజంగా దళితులు అంటే అస్సలు కాదండి. దళితుడు అనే పదము మనకి లేనే లేదు, మనది వర్ణ సిస్టము. ఒకవేళ కనుక వీళ్ళు వేసిన ముద్ర ప్రకారంగా అగ్ర కులాలు, ఆ తర్వాత నిమ్న వర్గాలు అని ఉన్నాయి అని అనుకుంటే, ఇప్పుడు అదే ప్రకారంగా ఈ న్యూస్ చదువుదాం. నిమ్న కులాలకి ఈ ఏదైతే గనక బాగు చేయడానికి ఉన్న స్కీమ్ ఏదైతే ఉందో తమిళనాడు గవర్నమెంట్ అది బాగు చేయకుండా చేసింది. ఇదే కదా మీనింగ్. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటా? మీరు ఏమని అంటారు? అన్ని కులాలు ఒకటే, అన్ని కులాలు పైకి రావాలి అని అంటున్నారు కదా. మరి వీళ్ళకి పైకి వచ్చే పనే కదా చేస్తుంది. వీళ్ళందరూ మీకు సో కాల్డ్ బీసీ వాళ్ళు కదా, మీరు దళితులు అని ముద్రేసిన వాళ్ళు కదా, మీరు వీళ్ళ పేర్లు చెప్పి కదా మీరు కులాలుగా విడగొట్టి వీళ్ళ పేరు చెప్పి కదా మీరు ఓట్లు అడిగేది. వీళ్ళకి ఒక మంచి చేస్తామని సెంట్రల్ స్కీమ్ పెడితే మీరు ఎందుకు ఒప్పుకోరు? మీరు మళ్ళా కుల వివక్ష అంటారు మీరే. సనాతన ధర్మంలో ఇవన్నీ ఉంటాయని చెప్పేసి మీరు ఒక ట్యాగ్ వేసి పంచి పెడతారు అందరికీ. అంటే చేసే పనులన్నీ మీరేమో ఇవి చేస్తారు, అంటే వీళ్ళ అభివృద్ధికి విరుద్ధంగా నడిచే పనులన్నీ మీరు చేస్తారు, కానీ పేరు మాత్రం హిందువుల మీద వేస్తారు. ఆ తర్వాత సోకాల్డ్ అగ్ర కులాల మీద వేస్తారు. ఈ సోకాల్డ్ అగ్ర కులాల్లో ఎవరున్నారా ఎతికితే 2-3 కులాలు బయటపడతాయి. ఏంటి? ఒకటి బ్రాహ్మణ కులం, ఇంకోటి వైశ్య కులం, ఇంకేముంది ఇంకోటి క్షత్రియ కులం. ఈ 3 కులాలు బయటపడతాయి. వాళ్ళు ఉన్న పర్సెంటేజ్ ఎంత? పోనీ మీ జనాభాలో 10% అయినా ఉంటారా వాళ్ళు ఈ 3 కులాలు కలిపి? ఉండరు. ఈ 3 కులాలు ఈ మూడు వర్గాలకి అంత పర్సెంటేజ్ లేదు, అయినా కానీ వాళ్ళనే అనాలి. ఎంతసేపు అంటారు మీరు వాళ్ళని? పోనీ ఇది గ్రంథాధారంగా ఇది కరెక్టా అంటే అది కాదు కదా. ఏవో కొన్ని ప్రక్షిప్తాలు రాసుకొని 4 సార్లు చదివేసేసి మీకు మీరే డప్పు కట్టుకుంటూ సనాతన ధర్మం నాశనం అయిపోవాలని చెప్పేసి స్పీచ్లు ఇస్తారు. మరి ఈ కులాలను నాశనం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ పర్టికులర్ ట్రేడ్స్ ని నాశనం చేస్తున్న వాళ్ళు ఎవరు? మీరు కాదా? దీని అడగరా ఎవరు? ఇది కనిపించదా? మరి మీ ఇష్టం అది. అక్కడ ఓట్లేసే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఓట్లు వేసుకుంటారో అది మీ ఇష్టం. కళ్ళ ముందు జరుగుతున్నవైతే నేను చెప్తున్నాను. ఇందిరాగాంధీ ఒకసారి వేసుకొని వచ్చారంట, అచ్చం ఇందిరాగాంధీ లాగానే ఉన్నారు అని అంటున్నారు జనాలు. అయితే నాకు వెంటనే 1975 ఎమర్జెన్సీ మళ్ళా రిపీట్ అవుతుందా అనే భయం వేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. భగత్ సింగ్ స్టాచ్యూని ఇంకొక ఆగస్టు 2 వీళ్ళు భగత్ సింగ్ స్టాచ్యూ అన్వెయిల్ చేస్తా అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ చెప్పారు. ఇంతవరకు అన్వెయిల్ చేయలేదు. అన్వెయిల్ చేయకపోతే మేము ప్రొటెస్ట్ చేస్తామని బీజేపీ వాళ్ళు పంజాబ్ గవర్నమెంట్కి ఒక సవాల్ విసిరారు.